ఈ నేపథ్యంలో ఆ రోజు మేము ఆలోచించి ఇట్లా ఒక రాజీనామా ఆ రోజు నేను 21 ఫిబ్రవరి 12 ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్ లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్ గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్ లో 3 years కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 years లో మధ్యలో ఆయన పర్సనల్ గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మనందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కన్సల్ట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు, ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామా మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక 2 months 20 days లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా మేమో లేకపోతే మీరో కాదు, ఈరోజు ఒక 1 year చిన్న పిల్లవాడి అడిగినా కూడా ఎందుకు ఈ రాజీనామా 3 ఏళ్ల తర్వాత హడావుడిగా యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక్క సమాధానం, ఏం లేదు, రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోలా. ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా 100కి 100 గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు దాన్ని అడ్డుకోవాలి, ఎలాగైనా సరే రాజ్యసభలో 3 సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి. ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి మేమందరం కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం. కనీసం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ అడుగుతారు, ఇట్లా మీరు రాజీనామా చేశారు, రాజీనామాను ఇప్పుడు ఆమోదిస్తున్నాం, మీకు సమర్థమేనా లేకపోతే ఏమైనా మీకు ఏమైనా మళ్ళీ విత్డ్రా చేసుకుంటారా సంథింగ్ అడుగుతారండి. ప్రొసీజర్ గతంలో ఎప్పుడు రాజీనామా చేసినా కూడా ఎవరైనా అదొక ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఫాలో కాల. దాన్ని చేసేసేసి నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. దీన్ని ఆల్రెడీ మొత్తం యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్ లో కూడా పెట్టేయడం జరిగింది. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. నాట్ ఓన్లీ రాజీనామా, ఆ భగవంతుడి దయ వల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతోటి మా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం నాకు కలిగింది. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను, కంబైన్డ్ స్టేట్ లో మంత్రి చేశాను, కొత్త స్టేట్ లో మంత్రి చేశాను, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కంటిన్యూగా 99 నుంచి ఇప్పుడు దాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ వచ్చాను. మరి ఇదే కాదు, భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవుల రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకు మించి త్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తెప్పనన్నాడో, ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన ఆ విలువలకు ఎలా సిలువలు వేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా? లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ జరుగుతూ ఉన్నాయి, మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా? అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పట్టుకొని మేము పార్లమెంట్లో స్తంభింప చేయగలరా? లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా, లేదు పల్లా శ్రీనివాస్ చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులకు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతా ఉన్నాయో, ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉంటాం. ఒక పక్క వరుసగా చూస్తా ఉన్నాం. పేపరు పొద్దున తెలిస్తే యాంగ్జైటీ అందరూ చూస్తున్నారు. ఈ రోజు ఎన్ని వికెట్లు పడ్డాయి అంటే, వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు, ఎంతమంది ఈ రోజు వైసీపీ మీద ధ్వజమెత్తా ఉన్నారు. అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడే ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక వీళ్ళు ధ్వజమెత్తారు. ఇట్లాగా ఒక అధికార పార్టీ 151 మంది శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడు విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్ట కావడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చిట్టి. ఈ నిర్ణయంతో మీరు ఒక పాతాళానికి మీరు పడిపోతా ఉన్నారు. ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉందో, ఆ బ్లాస్ట్ ఫర్నేస్ లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీని దాంట్లో వేసేయడం ఖచ్చితంగా కరెక్ట్. రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే. ఏదో 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్ జరిగిపోతా ఉండగా రాజీనామా ఆమోదించేస్తే నాకు జరిగే నష్టమే లేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, 1 మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావుడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపు చేశారో, ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి. దానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో నేను ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతా ఉన్నాం. ఇవి గతంలో చాలా కేసెస్ ఉన్నాయి. ఏదైనా దీనికి టెక్నికల్ గా చేసింది వాళ్ళు తప్పు అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పార్టీ పెద్దలతో మాట్లాడాం, పార్టీ నాయకత్వం కూడా దీని మీద సీరియస్ గా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తా ఉంది. ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటు వేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పలికిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్వాసితులు కానీ అలాగే పోరాట కమిటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నాం. సార్ మీ రాజీనామా మా ఉద్యమానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి రేపు ఒకసారి స్టీల్ ప్లాంట్ కూడా విజిట్ చేయమని చెప్పారు. తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు పెద్దలంతా కూడా మాట్లాడి రేపు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఎలా మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరితో మాట్లాడి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా
ఈ నిర్ణయంతో ఒక దొంగచాటు ఈ ఈ వ్యవహారం ద్వారా పాతాళానికి మీరు పడిపోయారు రాజకీయంగా. ఎందుకంటున్నామంటే ఏదైనా రాజకీయాల్లో ఫెయిర్ గా చేసుకుంటే దాని పెద్ద ఎవరు బాధపడరు, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏమనలేరు. 3 సంవత్సరాలు కావాల్సిన తర్వాత ఇంక 3 నెలలు కూడా ఎన్నికలు లేకపోతే ఈ సమయంలో కేవలం రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఒక కారణంతో మీరు చేసిన ఈ నిర్ణయాన్ని మీ రాజకీయ సమాధికి ఇది ఎదుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు, నేను దీనికి పూచి మా పార్లమెంట్ సభ్యులు పోరాడతారు, అవసరం వస్తే మేము ఏ స్థాయికి వెళ్తాము అని మీరు చెప్పి మీ చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోమని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ రాజీనామాని అకస్మాత్తుగా దొంగచాటుగా అప్పటికప్పుడు ఆమోదించారు, ఆ లక్ష్యం నెరవేరకుండా ఎలా చేయాలో మేము న్యాయపరంగా కూడా దీని మీద ఆలోచిస్తున్నామని చెప్పిన కూడా మీకు